शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు ఈ మాసంలో. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గనక చూసినట్టయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలను బట్టి ఈ ఫలితాలు పరిహారాలు ఇవన్నీ కూడాను ఆధారపడి ఉంటాయి. కనుక ఒక్కమారు ఈ గ్రహస్థితిని చూసినట్టయితే సూర్యుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 6వ స్థానం అనుకూలిస్తుంది. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5, 6 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు రాస్యాధిపతి, మీనరాశికి అధిపతి, 5వ స్థానంలో సంచారము, కర్కాటక రాశి సంచారము, కర్కాటకము ఉచ్చస్థానం అవుతుంది గురువుకు. కనుక మీనరాశి వారికి గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. శుక్రుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని జన్మస్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహు 12వ స్థానంలో ప్రతికూలం, కేతు 6వ స్థానంలో అనుకూలం. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. కనుక వీరి యొక్క ఫలితాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు 5వ స్థానంలో సంచారం గనక పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ ఉద్యోగము, సెటిల్మెంటు వాటిపైన మీరు ఫోకస్ పెట్టండి. ఇక 17 తర్వాత 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్యము నయమవుతుంది. అనుకున్నవి మీరు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు 6వ స్థానంలో సూర్యుడి సంచారం మూలకంగా.
ఇకపోతే కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు కనుక ఇంటి వాతావరణము మీరు ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి లోపల ఆవేశాలకు, ఉద్రేకాలకు, తొందరపాటుకు పోకుండా సమయ స్ఫూర్తితో మీరు ఉన్నట్టయితే ఇంటి వాతావరణాన్ని మీరు మలుచుకునేటువంటి అవకాశం బాగా ఉంది. ఆస్తుల విషయం లోపల చర్చలు కొనసాగిస్తారు. వాహనముల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక చదువుకునేటువంటి విద్యార్థినుల విషయం చూసినట్టయితే మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఈ ఆగస్టు మాసంలో కొద్దిగా మీరు ఏకాగ్రతతో పనులు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. గురువు మూలకంగా సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త ఈ మాసంలో లభిస్తుంది. ఇకపోతే వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి మాసం, వివాహ నిశ్చయం అవుతుంది. మంచి అనుకూలమైనటువంటి సంబంధము మీకు కుదిరేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. అత్యంత శుభప్రదమైనటువంటి సంచారం ఉంది. గురువు తప్పకుండా మీకు గురువు మూలకంగా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇకపోతే శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు గనక భర్తతో, పిల్లలతో, పెద్దలతో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడం మంచిది. వివాహ యోగం కనబడుతోంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం లోపల నిశ్చయం అవుతుంది వివాహం. ఇకపోతే శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక పనుల లోపల ఆలస్యం కూడాను ఒక పక్కన ఉంది. కనుక మీ వైపు నుంచి ప్రయత్నాలు, ఎఫర్ట్స్ చాలా అవసరము. తద్వారా మీరు ఫలితాలను పొందుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి, వాటిని నియంత్రించుకోండి. ఇకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు అధికారులతో, యాజమాన్యంతో అన్యోన్యంగా ఉంటారు. మీ పనులకు గుర్తింపు లభిస్తుంది, ప్రశంసలను పొందుతారు. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము మూలకంగా లాభాలను గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి అయినటువంటి మహిళలు కుటుంబం లోపల ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. తద్వారా ఒక సుఖమయమైనటువంటి జీవన శైలి ఈ మాసంలో మీకు కనబడుతుంది. శుభవార్త అన్ని రకాలుగా మీకు ఉంటుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి మహిళలకు, ఐటీ రంగంలో ఉన్నటువంటి మహిళలకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే
మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.